చాలా రోజుల తర్వాత మళ్ళీ తెర మీదకి పులివెందుల రాజకీయం. అదేంటి సార్వత్రిక ఎన్నికలైపోయి చాలా రోజులు అవుతుంది, మళ్ళీ పులివెందుల రాజకీయం ఏంటి అనుకుంటున్నారా? ఏదైతే పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి ఉప ఎన్నిక మరికొద్ది రోజుల్లో జరగబోతా ఉంది. ఏ విధంగా అయినా పులివెందుల్లో తమ పట్టు కాపాడుకోవాల్సిందేగా వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరోపక్క టీడీపీ ఈసారి పైన అధికారంలో ఉంది. స్థానికంగా కూడా ఇప్పటికే కడప సీటు కూడా గెలుచుకోవడం జరిగింది, ఎమ్మెల్యే సీటు. ఖచ్చితంగా పులివెందుల్లోని జెడ్పీటీసీ సీటు కూడా మేము కైవసం చేసుకుంటున్నాం అని చెప్పేసి టీడీపీ పార్టీ మరోపక్క. మరి గెలుపు ఎవరిది? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మేడం, ఇప్పటి వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు సంబంధించి అంత హాట్ గా లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ చాలా రోజుల తర్వాత, దాదాపు సంవత్సరం 2 నెలల తర్వాత మళ్ళీ కొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నట్టు పరిస్థితి. అందులో ఒకటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. ఏ విధంగా అయినా పులివెందుల్లో మా రాజకీయం జరిగించుకొని ఆ సీటు కాపాడుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు వీళ్ళందరూ కూడా బరిలోకి దిగి, ఒక పక్క టీడీపీలోకి ఎంత చేరికలు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఆపేసి మరి ఆ చేరికలు ఆపి ప్రజాదరణ కరువు అవుతున్నప్పటికి కూడా ఈ సీటు గెలిపించుకోవాలి. మరోపక్క టీడీపీకి ఒక పక్క అభివృద్ధి చేసి ప్రజలందరూ కూడా ఇటు వస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రజాదరణ చూసి సీటు గెలుచుకొని మరోపక్క టీడీపీ వర్గం. అయితే ఇందులో కొత్తగా ఏంటంటే, ఎవరైతే టీడీపీ పార్టీలోకి వైసీపీ నుంచి చేరినటువంటి వ్యక్తుల్ని వైఎస్ అవినాష్ రెడ్డి అనుచర వర్గం అంతా కూడా బెదిరిస్తున్నట్లుగా సమాచారం. ఒక వ్యక్తి మండల అధ్యక్షుడు ఉన్నటువంటి విశ్వనాథ్ రెడ్డి ఆయనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి ఆయన తాజాగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ బెదిరింపు రాజకీయం ఏంటంటారు? ఎవరు అక్కడ సీటు గెలిచే అవకాశం ఉంటుంది? ఇప్పుడే మీరు అన్నట్లుగా బరిలోకి దిగారా అంటే కాదు, బరి తెగించారు. బెదిరించటానికి బరి తెగించటమే అంటే ఈ రోజున మీరు వీళ్ళకి ఫస్ట్ నుంచి లేదండి, రాజకీయంగా ఎదుర్కొనేది లేదు, ఇష్టమైతే చెయ్యాలి రాజకీయం, లేకపోతే సైలెంట్గా ఉండాలి, అదేమి లేకుండా వీళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ తిట్టడం, బూతులు మాట్లాడటం, తర్వాత బూతుల నుంచి మళ్ళీ క్యారెక్టర్కి వెళ్ళటం, అక్కడి నుంచి ఇంట్లో వాళ్ళని తీసుకురావటం, పిల్లల్ని తీసుకురావటం, మహిళల మీదగా దూషించటం, ఇవే అవన్నీ చూసిన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం చూస్తే మనకి ఇవే కనిపిస్తాయి. అంటే ప్రజల మన్ననలు పొందడం, ప్రజల్లో కలిసి ఉండడం లేదంటారా? అస్సలు చేత కాదు, పొరపాటును కూడా మా వల్ల కాదు. ఇప్పుడు అదే కదా చేశారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వ్యక్తి వేరే పార్టీలోకి వెళుతున్నాడని చెప్పి తెలిసినప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు అతనికి ఏదన్నా మీ వల్ల ఇబ్బంది ఉంటే అదేంటో అడిగి తెలుసుకోండి. ఇష్టం ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. మీకెందుకు బాధ ఈ రోజున? ఏంటి వీళ్ళ బాధ ఏంటి? ఏం జరుగుతుంది? అస్సలు తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసాం, అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడో. అతనికి ఏ కాలం అర్థం కావట్లేదంట. కలికాలం అంటే అదేదో సీజన్ అనుకుంటున్నట్లున్నాడు. అలానే ఉంది ఆయన వ్యవహారం. మరి ఇక్కడ చూస్తే పులివెందుల 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లేకుండానే ఇక్కడ పులివెందుల పంచాయతీ జరుగుతుంది. చేస్తుంది ఎవరు అంటే అవినాష్ రెడ్డి అనుచరులు. అతనితో పాటు ఈ ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్యలో వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు. వీళ్ళు అతనికి విశ్వనాథ రెడ్డికి ఫోన్ చేసి బెదిరించవలసిన అవసరం ఏంటి అంటే, ఇక్కడ పోటాపోటీగా మనం ఇప్పుడే అన్నాం ఏం జరుగుతుంది, నిజంగా ఎలక్షన్ ఏ విధంగా జరగబోతుందంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి దూషణలు కానివ్వండి, ఇలాంటి భయపెట్టడాలు కానివ్వండి, ఇలాంటి బరితెగింపు మాటలు కానివ్వండి వింటూనే ఉంటాం. కానీ ఈ రోజున చూసాం, దాదాపుగా 40 కుటుంబాల ప్రజలు మరి ఒకేసారి టీడీపీ కండువా కప్పుకోవటానికి బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయనే స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం. ఇంకా అది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏకగ్రీవంగా ఎన్నికైపోయింది టీడీపీ, ఇక్కడ ఎలక్షన్ తో పనే ఉంది అన్నట్లుగా ఉంది ఇదంతా చూస్తుంటే అని. అదేంటంటే పులివెందులు ఎంత మార్పు కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళు చేసిన రాజకీయమే అందుకు కారణం. ఖచ్చితంగా అదే. బాబాయిని ఏ విధంగా చంపేశారు, చంపేసిన తర్వాత ఎలా నాటకం ఆడారు, ఆ బాబాయి కూతురు మీద అల్లుడి మీద ఏ విధంగా కేసును నడిపించారు, తర్వాత మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఎలా సృష్టించారు, ఇవన్నీ పులివెందుల వీళ్ళు ఎన్ని కోట్లు కొట్టేశారండి. అక్కడ అభివృద్ధి కోసం ఇచ్చినవి అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఏముంది, పరిస్థితులు ఏంటి, వాటర్ ఉందా, మరి వాళ్ళకి సరైన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఇదిగో మన ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే మన నాయకుడు ఉన్నాడు అని వెళ్ళే ఇది ఉందా ఎవరికైనా సరే అంటే, అయ్యో వాళ్ళ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడు, ఉంటే యలహంక లేకపోతే తాడేపల్లి, ఈ 2 చోట్ల లేడంటే లండన్ మందులు తెచ్చుకోవడానికి లండన్ వెళ్తాడు. ఇదొక్కటే జరిగేది. కాబట్టి ఈ రోజున ఏం జరుగుతుంది అక్కడ పంచాయతీలో అంటే, ఇదిగో ఇంతమంది టీడీపీలోకి వెళ్తుంటే తట్టుకోలేకపోతున్నారు అవినాష్ రెడ్డి. ఇంకా అతని గురించి చెప్పుకోవాలంటే చరిత్ర చాలా ఉంది. మధ్యంలో నేనే ఉన్నానంటాడు, బాబాయ్ మర్డర్లో నేనే ఉన్నానంటాడు, ఎటువైపు చూసుకున్నా అతనే ఉంటాడు, కానీ నాకేం సంబంధం లేదంటారు. అట్లాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుందో
దీనికి సంబంధించి ఈ రోజు జరిగిన ఈ 40 కుటుంబాల చేరికతోటి ఖచ్చితంగా ఏకగ్రీవంగా పసుపు జెండా ఎగరపోతుంది అనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఓకే, మరి ఇప్పుడైతే చూసుకుంటే పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుకుంటే సతీష్ రెడ్డి అని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ పార్టీలో వాళ్ళు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఇచ్చినట్టు ఉన్నారు ఆయనకి. మరి ఆయన కూడా ఇంతే తెలుగుదేశం వాళ్ళు బెదిరించారా లేదా? మరి లేదండి, తెలుగుదేశం వాళ్ళు బెదిరించడం ఉండదు. పాపం అతనే ప్రెస్ మీట్ పెట్టి ఏదో చావు నా దగ్గరకు వస్తే నా మూతి మీద చిరునవ్వు ఉండిద్ది, రాజమౌళి సినిమా డైలాగ్, నా మొహం మీద చిరునవ్వు ఉండిద్ది, నా చెయ్యి నా మీసం మీద ఉండేది సినిమా డైలాగ్ చెప్పారు. దానికే చెప్పారు బీటెక్ రవి గారు. అందుకనే కదా నాయన గతంలో మీ వాళ్ళు చంపోతాను నువ్వు పరిగెత్తుకుంటా వచ్చావు, నారా చంద్రబాబు నాయుడు గారిని శరణు వేడావు, నిన్ను ఏ విధంగా కాపాడాము, చరిత్ర చాలా ఉంది, అప్పుడేమైంది చిరునవ్వు అని. అలా ఉంటుంది వాళ్ళ చరిత్ర. సతీష్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్నాము, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ విన్నాము, ఆయన చిరునవ్వు ఎక్కడుందో, ఆయన చెయ్యి మీసం మీద ఉందో లేకపోతే గుండె మీద ఉందో కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ కూడా విన్న తర్వాత మనకు అనిపించేది ఏంటంటే ఒక్కటే, ఇక్కడ ఎవరు పార్టీలు మారినా ఎవరు పార్టీలో లేకపోయినా కూడా ఏం జరిగిద్ది అని అంటే ఈ రోజున వాళ్ళు భయపడినట్టు ఎవరు భయపడరు. అంటే ఇక్కడ ప్రజలు ఒకటే తెలుసుకున్నారు, ఇక్కడ ఎవరు మంచిగా పరిపాలన సాగిస్తున్నారు వాళ్ళ వైపే నిలబడాలి. ఇప్పటి వరకు ఉన్నారు కదా అని అంటే ఇప్పుడేగా తెలుస్తుంది చరిత్ర, వీళ్ళు ఏం చేశారనే చరిత్ర తెలుస్తుంది ఇప్పుడే. కాబట్టి గతంలో ఎంతో మంది ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసాం టీడీపీ వాళ్ళని, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఊళ్ళు గ్రామాలు పాపం వెళ్ళిపోయి ఎక్కడో తలదాచుకొని వీళ్ళ బాధలు భరించలేక మళ్ళీ గ్రామాల్లోకి వచ్చిన పరిస్థితి. మరి అలాంటి వీళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు లేకపోతే బెదిరిస్తున్నారంటే వాళ్ళకి బెదిరింపులు కొత్త కాదు, ఈ విధంగా భయపెట్టాలు కొత్త కాదు, చంపేటాలు కొత్త కాదు. ఓకే, మరి అయితే ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి స్థానికంగా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఆ పరిసర ప్రాంతాలు అంటే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వాళ్ళ పార్టీలో కీలకమైన నాయకులందరూ కూడా ఈరోజు పులివెందుల్లో తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారు లేదా? ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే అతను మనం అనుకున్నట్లుగా ఎగిరితే ఎలకంక లేకపోతే మళ్ళీ తాడేపల్లి, ఈ రెండూ తెలుసు ఆయన, పాపం వేరే తెలియదు. ఇంతకీ అతను ఎక్కడ గెలిచాడు ఎక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు అనేది కూడా గుర్తుందో లేదో అనే పరిస్థితిలో ఇప్పుడు వణికిపోతున్నాడు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో తన పేరు వచ్చిద్దా అన్న పరిస్థితిలో. కాబట్టి అతనికి ఇవన్నీ గుర్తుండవు. అసలు ఎలక్షన్ అంటే ఏం జరుగుతుంది, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిపోతానేమో వస్తాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే చాలా కామెడీగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా వింతగా ప్రవర్తిస్తూ వింతగా స్క్రిప్ట్ చదువుతూ ఉంటాడు. కాబట్టి అతనికి పాపం ఈ రాజకీయాలు లేకపోతే ఇట్లా ఎప్పుడంటే అప్పుడు ఎలక్షన్లు ఇట్లాంటి ఎలక్షన్లు పెట్టినప్పుడు అతనికి గుర్తుండదు, రాడు. ఎలక్షన్ అంటే అతనికి సీఎం ఒక్కటే. అంటే ఇప్పుడు కేసుల్లో బిజీగా ఉండి గుర్తులేదంటారా? ఖచ్చితంగా కేసుల్లో కాదండి, అసలు అతనికి ఒక సీఎం పదవి మాత్రమే గుర్తుండిద్ది, ఇంకా అదేం గుర్తుండవు. అయితే ఆయన సీఎం అవ్వాలి. ఇప్పుడు అదేదో సినిమాలో చెప్పినట్లుగా నేను సీఎం ఎప్పుడవుతాను, ఆఫ్టర్ 1 year విల్ బి ద కింగ్ అంటాడు కదా, అలాగా రాజేంద్ర ప్రసాద్, అలాగా జగన్మోహన్ రెడ్డి కూడా 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేనే వస్తాను. సొంత నియోజకవర్గం కదా, క్యాడర్ వీళ్ళందరూ ఎదురు చూస్తుండొచ్చు కదా, పార్టీ అధినాయకుడు ఆ రోజున కుర్చీలు ఇసిరేశారు కదండి పాపం. అధినాయకుడు వస్తే అందరూ కాంట్రాక్టర్లు అందరూ కుర్చీలు ఇసిరేశారు కదా, దాని నుంచి ఇంకా తేరుకోలేదు. ఈసారి రోడ్ల మీద జరగటం అంటే వీళ్ళు డైరెక్ట్ గా చేతులు ఏదుంటే అది తీసుకుని కొట్టే పరిస్థితి. కాబట్టి అతను మాత్రం ఖచ్చితంగా రాడనేదే కనిపిస్తుంది. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మేడం. మరి జెడ్పీటీసీ ఉప ఎన్నిక సీట్ ఎవరికి కైవసం అవబోతుందో. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.